హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివగంగాస్ కిచెన్. నేను మీ గంగా. ఇవాల్టి వీడియోలో మనం స్పెషల్ స్వీట్ రెసిపీ పైనాపిల్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చేయడం చాలా ఈజీ, కానీ సరిగా చేయకపోతే మాత్రం టేస్ట్ బాగుండదు. అందుకే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ని అలాగే మెజర్మెంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయి చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పైనాపిల్ హల్వా రిచ్గా క్రీమీగా భలే బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా సాఫ్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూడాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ పైనాపిల్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 పైనాపిల్ తీసుకున్నానండి. వీటికి సరిపోయే మెజర్మెంట్స్ని మాత్రమే చెప్తున్నాను. మీకు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా దీన్ని బేస్ చేసుకొని చేసుకోండి. ఈ పైనాపిల్కి పైన ఉన్న పీల్ని నీట్గా తీసేసి ఫస్ట్ ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత చక్రాల్లాగా కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పైనాపిల్ ప్యూరీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగిలిన పైనాపిల్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసేసుకోవాలి. ఇలా పేస్ట్గా చేసుకున్న పైనాపిల్ ప్యూరీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పైనాపిల్ ప్యూరీని కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్యాన్ ఎక్కడా కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాం కాబట్టి 20 మినిట్స్ టైం పడుతుంది. 20 మినిట్స్ తర్వాత ఇందులో 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. గ్రామ్స్లో చెప్పాలంటే 100 గ్రామ్స్ ఉంటుంది. పైనాపిల్ స్వీట్నెస్ని బట్టి షుగర్ని కొద్దిగా ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో షుగర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ పలచబడుతుంది. ఈ స్టేజ్లో నెయ్యి 1/2 కప్ వేసి నెయ్యి అంతా బాగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇది హల్వా కాబట్టి నెయ్యి కాస్త ఎక్కువ పడితేనే హల్వా టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇలా ప్యాన్ని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడుతూ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి 40 to 45 మినిట్స్ పడుతుంది. ఈ హల్వాని ఎంత ఓపికగా చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అంతే అండి, పైనాపిల్ హల్వా ఇలా సాఫ్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో ఈజీగా రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మ్యాంగోస్తో పాటు పైనాపిల్స్కి కూడా సీజన్ కదా, సో మీరు కూడా ఈ వీడియో చూస్తూ పైనాపిల్ హల్వాని ప్రిపేర్ చేసి చూడండి. దీని టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. అంత బాగుంటుంది ఈ హల్వా. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.